మేడారం మహాజాతరకు సర్వం సిద్ధమైంది. బుధవారం ప్రారంభమై 4 రోజులపాటు జరగనున్న వనజాతరకు సర్కార్ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. బుధవారం సాయంత్రం సారలమ్మ, పగడిద్దరాజు, గోవిందరాజుల రాకతో మహాజాతర మొదలు కానుంది. ఆ తర్వాత రోజు సమ్మక్క తల్లి గద్దెపై కొలువుదిరనుండగా వనదేవతలతో నిండు జాతర ఆవిష్కృతం కానుంది. మేడారం మహాజాతరకు నెల రోజుల ముందు నుంచే భక్తుల రద్దీ మొదలైంది. పల్లె, పట్నం తేడా లేకుండా పెద్ద సంఖ్యలో వాహనాలు మేడారం బాటపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వనదేవతల చెంతకు చేరుతున్నారు. వారాంతాల్లో 8 నుంచి 10 లక్షల మంది భక్తులు తల్లులకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. జంపనవాగులో స్నానాలాచరించి నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. మేడారం మహాజాతరను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఆలయ అభివృద్ధి, జాతర ఏర్పాట్ల కోసం 251 కోట్ల వ్యయం చేసింది. మొత్తం 21 శాఖలకు చెందిన 42,000 మంది అధికారులు, సిబ్బంది మేడారం జాతరలో విధులు నిర్వహించనున్నారు. మరో 2,000 మంది ఆదివాసీ యువత వాలంటీర్లుగా సేవలందించనున్నారు. మొబైల్ నెట్వర్క్కు ఎలాంటి అంతరాయం లేకుండా 27 శాశ్వత టవర్లతో పాటు 33 మొబైల్ టవర్లను, 450 వెరీ హై ఫ్రీక్వెన్సీ సెట్లను ఏర్పాటు చేశారు. జాతరకు ఉపయోగపడే కొత్త రోడ్లు, మరమ్మతులు, కల్వర్టులతో రవాణా వ్యవస్థను బలోపేతం చేశారు. మేడారం యాత్రికులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మేడారం సందర్శించి సమ్మక్క సారలమ్మ కృపకు పాత్రులు కావాలని, భక్తులు దర్శనానంతరం క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని ఆకాంక్షించిన సీఎం భక్తులకు అసౌకర్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్ను ఆదేశించారు. మాజీ సీఎం కేసీఆర్ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ అన్నారు. కొంగు బంగారమే కోరిన కోరికలు తీర్చే తమ ఇలవెల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు కోట్లాదిగా తరలివచ్చే భక్తులతో మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఆధ్యాత్మిక కేంద్రమే కొనసాగుతుందని తెలిపారు. సమ్మక్క భర్త పగడిద్దరాజును భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం వేపలగడ్డ నుంచి ఆర్ఎం వంశీయులు ఆదివాసీ పూజారులతో తమ సాంప్రదాయ పద్ధతిలో కాలనడకన తీసుకొస్తారు. పగడిద్దరాజుకు సంబంధించిన జెండాలతో బయల్దేరిన వారికి పలు గ్రామాల ప్రజలు, భక్తులు స్వాగతం పలికారు. మేడారంలో 3 రోజులపాటు జరిగే జాతరకు ఒకరోజు ముందే మేడారం చేరుకుని వీరు జంపన్న వాగు వద్ద బస చేస్తారు. బుధవారం పగడిద్దరాజును గద్దెలపై ప్రతిష్ఠించాక జాతర ప్రారంభమవుతుంది. జాతర ముగిశాక ఆర్ఎం వంశీయులు పగడిద్దరాజును తిరిగి గుండాలకు చేర్చుతారు. మేడారం వెళ్లే భక్తులంతా ముందుగా ములుగు జిల్లాలోని గట్టమ్మకు మొక్కులు చెల్లించుకోవడం దశాబ్దాల ఆనవాయితీ. దీంతో ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల్లో వచ్చే భక్తులు ఇక్కడ ఆగి కొబ్బరికాయలు కొట్టి, పసుపు, కుంకుమలు సమర్పించి అమ్మవారిని దర్శించుకుని మేడారం బాటపడుతున్నారు. గేట్వే ఆఫ్ మేడారంగా పిలువబడుతున్న గట్టమ్మ గుట్ట దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. అధికారులు ఆలయం వద్ద ప్రత్యేకంగా పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయడంతో భక్తులు సులభంగా మొక్కులు చెల్లిస్తున్నారు. భక్తులు ఆర్టీసీ సేవలను తప్పక సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు సూచించారు. పలు మండల కేంద్రాల్లో బస్సు పాయింట్లను పరకాల డిపో మేనేజర్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. డిపో నుంచి మొత్తం 160 బస్సు సర్వీసులు నడుస్తున్నట్లు తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా BSNL మొబైల్ టవర్లు ఏర్పాటు చేసినట్టు వరంగల్ జనరల్ మేనేజర్ అరవింద్ కుమార్ తెలిపారు. జాతరలో భక్తులకు ఎలాంటి నెట్వర్క్ సమస్యలు లేకుండా చూస్తున్నట్లు చెప్పారు.